Hi guys, today's topic is epic evolution of television. టెలివిజన్నే టీవీ అంటారు. టెలివిజన్ అనే పదం గ్రీక్ మరియు లాటిన్ భాషల నుండి వచ్చింది. ఇప్పుడు మనం ఏదైతే టీవీ చూస్తున్నామో అది ఇప్పుడు ఎలక్ట్రానిక్ కానీ ఇంతకుముందు అది ఒక మెకానికల్గా వర్క్ అయ్యేది. ఫిక్కరింగ్ బ్లాక్ అండ్ వైట్ చిత్రం, 70ల కుటుంబం కలర్ టీవీ చూస్తున్న దృశ్యం, 80ల కన్సోల్ గేమింగ్ ఆడుతున్న పిల్లవాడు మరియు ట్రాన్స్పరెంట్ స్క్రీన్ క్లిప్తో కూడిన వేగవంతమైన మాంటేజ్. మీ 4K స్మార్ట్ టీవీ అద్భుతమని మీరు అనుకుంటున్నారా? అయితే ఇదంతా ఒక బరువైన చెక్క పెట్టెతో ఒక షెడ్లో ఉన్న 21 ఏళ్ల యువకుడు పంపిన సిగ్నల్తో ప్రారంభమైంది. ప్రపంచాన్ని మార్చిన టెక్నాలజీ అయిన టెలివిజన్ యొక్క 100 సంవత్సరాల కథ ఇది. మరియు ఇది ఎక్కడికి వెళ్ళనుందో కూడా. చరిత్రలో మొట్టమొదటి టీవీ యాడ్ ఏ కంపెనీ అమ్మిందో తెలుసుకోవడానికి ఇన్ 1872 జోసెఫ్ మే అనే వ్యక్తి తను పనిచేస్తున్నప్పుడు లైట్ వచ్చి సెలీనియం అనే మెటీరియల్కి తాకింది. ఎప్పుడైతే లైట్ వచ్చి సెలీనియం మెటీరియల్కి తాకిందో లైట్ అనేది ఎలక్ట్రిసిటీగా క్యారీ అయ్యింది. అంటే లైట్ అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్గా కన్వర్ట్ అయింది. ఒక టీవీ నడవడానికి ముఖ్య కారణమే లైట్ అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్గా చేంజ్ అవ్వడం. ఆ తర్వాత 1884ల స్కానింగ్ డిస్క్ అనేది పాల్ నిప్నోన్ అనే వ్యక్తి నిప్నోన్ డిస్క్ని ఇన్వైట్ చేసిండు. అది ఏంటంటే ఒక స్పిన్నింగ్ ప్లేట్, అంటే ఒక గుండ్రటి చక్రం లాంటిది. దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టి దాన్ని తిప్పడం మొదలుపెట్టిండు. దాన్ని తిప్పినప్పుడు దాని ముందు ఏదైతే ఇమేజ్ పెడతామో చిన్న చిన్న హోల్స్ నుంచి ఆ ఇమేజ్ అనేది అబ్జర్వ్ చేసుకునేది లైట్. ఇతను తర్వాత జాన్ లాజీ బేర్డ్ అనే వ్యక్తి ఒక కదులుతున్న ఇమేజ్ని సక్సెస్ఫుల్గా మెకానికల్గా రన్ చేయగలిగిండు. ఇలా జరుగుతున్నప్పుడు 1920ల ఫిలియో ఫ్రాన్స్వర్త్ అనే ఒక వ్యక్తి పొలము దున్నుతున్నప్పుడు అతని పొలంలో స్ట్రెయిట్ లైన్స్ రావడం ఇతను గమనించిండు. దాంతో ఆయన ఇన్స్పైర్ అయి ఒక ఇమేజ్ డిసెక్టర్ అనే ఎలక్ట్రానిక్ కెమెరా ట్యూబ్ని కనిపెట్టిండు. ఆ కెమెరా ట్యూబ్ అనేది ఇమేజ్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది. ఫైనల్లీ 1920లో ఫ్రాన్స్వర్త్ సక్సెస్ఫుల్గా డెమోన్స్ట్రేటెడ్ ద వరల్డ్ ఫస్ట్ ఆల్ ఎలక్ట్రానిక్ టెలివిజన్. ఫ్రాన్స్వర్త్ అనే వ్యక్తి సక్సెస్ఫుల్గా ఎలక్ట్రానిక్ టెలివిజన్ని ఇన్వైట్ చేసిండు అట్ ద ఏజ్ ఆఫ్ 21. ఇది ఇలా జరుగుతున్నప్పుడే వాల్దమిర్ వార్కిన్ అనే వ్యక్తి ఫ్రాన్స్వర్త్ కనిపెడుతున్నప్పుడే ఇతను కూడా ఎలక్ట్రానిక్ టీవీ కాన్సెప్ట్ మీద వర్క్ చేసేవాడు. అప్పుడు ఫ్రాన్స్వర్త్, వాల్దమిర్ వార్కిన్ ఇద్దరు కలిసి వీడియో కెమెరా ట్యూబ్స్ అండ్ సిఆర్టీ డిస్ప్లే ట్యూబ్స్ ఇన్వైట్ చేశారు.
ఇప్పుడు అవే మోడల్స్ నుంచి ఇప్పుడున్న అన్ని టీవీస్కి ఇవే బేస్ మోడల్. ఈ బేస్ మోడల్ నుంచే ఇప్పుడున్న టీవీస్ అన్నీ వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు టెలివిజన్ యొక్క మీనింగ్ చూద్దాం. టెలి అంటే దూరం అని, దీన్ని గ్రీక్ నుంచి తీసుకున్నారు. విజన్ అంటే చూడడం, దీన్ని లాటిన్ నుంచి తీసుకున్నారు. మొత్తం టెలివిజన్ మీనింగ్ ఏంటంటే సీయింగ్ ఫ్రమ్ ఫార్ అంటే దూరం నుంచి చూడడం. టెలివిజన్ ఇన్వైట్ చేసిన తర్వాత ఏమేం చేంజెస్ వచ్చినాయో, ప్రపంచం ఎలా చేంజ్ అయిందో ఇప్పుడు చూద్దాం. ద వరల్డ్ ఫస్ట్ టీవీ బ్రాడ్కాస్ట్ హ్యాపెండ్ ఇన్ 1928 by BBC in the UK. Color TV was first introduced in 1953. India's first TV broadcast began in 1959 under the name of Doordarshan. ఆ తర్వాత ఎల్జీ కంపెనీ ఓఎల్ఈడి టీవీని ఇంట్రడ్యూస్ చేసింది 2013లో, ఆఫరింగ్ డీపర్ బ్లాక్స్ అండ్ వైబ్రెంట్ కలర్స్. ఏవైతే ఓల్డ్ సిఆర్టీ టీవీస్ ఉన్నాయో అవి 50 కిలోల పైన ఉండేవి, కానీ ఇప్పుడున్న మోడర్న్ టీవీస్ 10 kgs కన్నా తక్కువనే ఉంటాయి. ఇప్పుడు అవే టీవీలు స్మార్ట్ టీవీగా చేంజ్ అయినాయి. ఇప్పుడున్న స్మార్ట్ టీవీస్ స్ట్రీమింగ్ యాప్స్ వచ్చినాయి. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో అండ్ వెబ్ బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు. అంతలా చేంజ్ అయినాయి. ఒక సాధారణ వ్యక్తి టీవీ రోజు మొత్తంలో 2 నుంచి 3 గంటల వరకు చూసే అవకాశం ఉంది. అట్ ప్రజెంట్ 4K and 8K TVs offering ultra high resolution. 4K TVs have 4 times more pixels than Full HD. 8K TVs have 16 times more. టెలివిజన్స్ ఎందుకంత పాపులర్ అయినాయి అంటే అడ్వర్టైజ్మెంట్ వల్ల. ద ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ జరిగిందంటే యునైటెడ్ స్టేట్స్లో బొలోవా వాచెస్ని అడ్వర్టైజ్మెంటింగ్ టెలివిజన్లో ప్రారంభించారు. అడ్వర్టైజ్డ్ ఇన్ టెలివిజన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఇప్పుడున్న మోడర్న్ టీవీస్లో బిల్ట్ ఇన్ ఏఐ, దే కెన్ ఆప్టిమైజ్ పిక్చర్, సౌండ్ అండ్ ఈవెన్ రికగ్నైజ్ వాయిస్ కమాండ్స్. టెలివిజన్లో మరో మార్పు ఏంటంటే 2010 నుండి 2015లో 3D టీవీస్ లాంచ్ అయినాయి. అవి చాలా పాపులర్ అయినాయి అప్పుడు. కాకపోతే దానిలో ఉన్న కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అవి డిక్లైన్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ కంటెంట్. ఫ్యూచర్ ఆఫ్ టీవీస్, రోలబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్స్.